మీ పేరు? నా పేరు అన్నారెడ్డి శోభారాణి. చింతలదూడూరు పులివెందుల. ఎవరికి జాబ్ వచ్చింది? మా అమ్మాయికి వచ్చింది సార్. ఎన్ని సంవత్సరాలు కష్టపడింది ఉద్యోగం కోసం మీ అమ్మాయి? 5 years నుంచి కష్టపడతాను. మీ పేరు? సార్ నా పేరు వినిత సార్. ఎన్ని సంవత్సరాల కష్టం అంటే ఈ రోజు ఈ కళ అనేది ఎన్ని సంవత్సరాల? ఇది 3 years బ్యాక్ నోటిఫికేషన్ సార్. నేను 5 years నుంచి ప్రిపేర్ అవుతున్నాను సార్. సెవెరల్ ఎగ్జామ్స్ రాశాను, గ్రూప్స్, తెలంగాణలో కానిస్టేబుల్ అన్ని రాశాను సార్. ఫైనలైజ్ అయింది. ఇది వచ్చినందుకు మేము ఎంతగానో సంతోషంగా ఫీల్ అవుతున్నాం సార్. అంటే మాకు లోకేష్ గారు అప్పుడు 2015 year లో మాకు ఎడ్యుకేషన్ కోసం మా కుటుంబ సమస్యలు ఉన్నాయని మా అమ్మ లేఖ రాశారు సార్ తెలుగుదేశం ప్రభుత్వానికి. మా నాన్న చిన్నప్పుడే చనిపోయినారు సార్. మాకు 2015 లో మా అమ్మకి అందజేశారు సార్ 40,000 మనీని. చదువుకోవడానికి కూడా లోకేష్ గారు సపోర్ట్ చేశారు. ఆ ప్రభుత్వంలో హెల్ప్ తీసుకొని మళ్ళీ ఈ ప్రభుత్వంలోనే మేము నియామక పత్రాలు అందుకుంటున్నందుకు మాకు ఎంతగానో సంతోషంగా ఉంది సార్. గర్వంగా ఉంది చాలా. 5 సంవత్సరాల కష్టం ఎలా ఉండేది అంటే ఏదో ఒక రోజు గివ్ అప్ ఇద్దాం ఇక మళ్ళీ వచ్చిద్దా రాదా అన్న పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు మీ స్ట్రగుల్స్ ఏంటి? అంటే సక్సెస్ అంటే ఊరికే రాదు సార్. మనకు కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. మెయిన్ గవర్నమెంట్ జాబ్స్ కు ప్రిపేర్ అవుతున్నామంటే ఇలా వచ్చి అలా అప్లికేషన్ పెట్టి అలా తెచ్చుకునే జాబ్ కాదు సార్. అంటే ఇయర్స్ వెయిట్ చేయాలి. ఆ ఇయర్స్ వెయిట్ చేసేటప్పుడే మనకు చాలా స్ట్రెంత్ రావాలి, కన్సిస్టెంట్ గా ఉండాలి, మనం గ్రౌండ్ కి ప్రిపేర్ అవ్వాలి, మెంటల్ గా ఫిజికల్ గా ఫిట్ ఉండాలి సార్. మెయిన్ పోలీస్ ఎగ్జామ్ అంటే 2 ఫిట్ ఉంటేనే మనం దీని అట్ లాస్ట్ కి అచీవ్ అవ్వగలం. ఆడపిల్లలు అనగానే ఇప్పుడున్నటువంటి పల్లెటూరు వాతావరణాల్లో 18-19 సంవత్సరాలు రాగానే పెళ్లి చేసేద్దాం, 10వ తరగతి అయిపోయి పెళ్లి చేసేద్దాం అన్న మైండ్ సెట్ కి వచ్చేసారు పల్లెటూరులో అందరూ కూడా. మరి అలాంటిది మిమ్మల్ని ఇంత కష్టపడి చదివించడానికి మీ పేరెంట్స్ ఎలా కష్టపడేవాళ్ళు, మీ పేరెంట్స్ ఎలా ఒప్పుకున్నారు? అంటే మాకు మా నాన్న 2 years ఉన్నప్పుడు చనిపోయారు సార్. నాకు 2002 లో పుట్టాను సార్. 2004 లో మా నాన్న చనిపోయారు. చనిపోయినప్పటి నుంచి సంసార బాధ్యతలు మొత్తం మా అమ్మ తీసుకున్నారు. అంటే మా అమ్మ చిన్నప్పటి నుంచి చదువుకున్న విలువలు మరియు అన్ని చెప్తూ పెంచింది సార్. మాకు చదువుకుంటే సొసైటీ నుంచి మీకు ఎలాంటి రెస్పెక్ట్ వస్తుంది, అండ్ చదువు ఎందుకు ఇంపార్టెంట్, ఇంకా గర్ల్స్ కి చాలా కావాలి, ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ గా ఉండడం అనేది ఉమెన్ కి చాలా ఇంపార్టెంట్ అని నేర్పిస్తూ పెంచారు సార్. అందుకే మేము ఇంత కన్సిస్టెంట్ గా ఉండగలిగినాం ఈ జాబ్ లో. గివ్ అప్ ఇవ్వకోకుండా ఎట్లయినా సాధించాలనే పట్టుదలతో కృషి చేసినాం సార్. ఎక్స్పెక్ట్ చేశారా ఇంత ఫాస్ట్ గా జరుగుతుంది, ఇంత ఫాస్ట్ ఎక్విప్మెంట్ జరుగుతుంది? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. అంటే పెండింగ్ ఉంది కదా 3 years నుంచి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే చాలా హెల్ప్ అయింది సార్. లోకేష్ గారికి మీకు సంబంధం ఏంటి? ఎలా హెల్ప్ అయ్యాడు? అంటే 2015 లో మాకు కొన్ని కష్టాలు వచ్చినాయి సార్. ఇబ్బంది అయింది. చదువు ఆగిపోకూడదని నేను ఎన్టీఆర్ భవన్ కు ఒక లేఖ అర్జీ పెట్టుకున్నా. ఆయన మాకు 2 నెలల కల్లా ఇంటికి కాల్ చేసి పిలిపించినారు ఎన్టీఆర్ భవన్ కు హైదరాబాద్. నేను పోయి డబ్బులు 40,000 ఆర్థిక సాయం పొందిన. అప్పుడు మాకు చాలా హెల్ప్ అయింది ఇలా స్కూల్. ఈ రోజు మళ్ళా అదే టీడీపీ ప్రభుత్వంలో 10 years నుంచి ఇది నేను ఎగబెట్టుకున్నా సార్. కొందరైతే పడేస్తారు, నేను గుర్తు ఉండాలనే ఎత్తి పెట్టుకున్నా ఈ పేపర్. ఎట్లా తిరిగి నారా లోకేష్ గారిని కలిసి ఆయనకు గౌరవించాలని అనుకుంటున్నా సార్. అది మళ్ళీ సక్సెస్ అవుతుంది. సాయం గుర్తు పెట్టుకునే వాళ్ళు చాలా తక్కువ మంది అమ్మా ఇప్పుడున్న సొసైటీలో. అందులోనూ 15 మంది మర్చిపోకూడదు సార్ ఏ వ్యక్తిని. నాకు కలవాలని చాలా ఆశగా ఉంది. వచ్చిన ఇంత దూరం మంగళగిరికి చింతలదూడూరు 40,000 సాయం చేసినాడు. ఈ రోజే మళ్ళా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేను అపాయింట్మెంట్ నాకు లెటర్ తీసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన ఒకసారి కల్పిస్తే నాకు సంతోషపడతా సార్. కూతురికి ఉద్యోగం వచ్చింది అనగానే మీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఐడెంటిటీ కార్డు చాలా సంతోషపడతాను సార్. నేను నా కొడుకు, నాకు 2 పిల్లలు, నా కొడుకు సాఫ్ట్వేర్, ఈ పాప పోలీస్. ఇంకా ఎస్ఐకి ట్రై చేయాలని, ఈ ప్రభుత్వంలోనే ఎస్ఐకి పోవాలని నేను కోరుకుంటున్నా సార్. నేను ముఖ్యంగా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలపాలని వచ్చిన. మరి ఏమవుతుందో గుర్తు పెట్టుకొని ఆయన కలవాలని వచ్చిన సార్. మరి వాళ్ళు నన్ను కల్పిస్తే నేను ఇంకా చాలా సంతోషపడతాను సార్. ఈ పేపర్ ఆయనకు చూపించాలని నా కోరిక. అమ్మ మీ పేరు? మణి. ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ నుంచి. ఎవరికమ్మా జాబ్ వచ్చింది? మా పాపకు వచ్చింది. సంవత్సరాల నుంచి కష్టపడుతుంది ఈ జాబ్ కోసం. 3. ఎట్లా కష్టపడింది మీరు చూస్తూ ఉంటారు కదా, ఎలా కష్టపడ్డది. మా పాపకి 2 బాబులు. మ్యారేజ్ అయిన తర్వాత కూడా చాలా కష్టపడి అమ్మాయి పెళ్ళైన తర్వాత కూడా ఇంకా 3 సంవత్సరాలు చదివించారు. రన్నింగ్ గానీ ఎగ్జామ్ రాయటం గానీ చాలా కష్టపడుతుంది. ఎక్కడైనా అనిపించలేదమ్మా అంటే ఇంకెందుకులే వచ్చిద్దో రాదో? లేదు, ఖచ్చితంగా కొట్టిద్దని. మా వారు కూడా హెడ్ కానిస్టేబుల్ వాళ్ళ నాన్నగారు సపోర్ట్ తీసుకుని ఎప్పుడు 2022లో ఇచ్చిన నోటిఫికేషన్ కదా, 3 సంవత్సరాలు అప్పుడే అయిపోయింది, మళ్ళీ ఇది 1 సంవత్సరం కదా. ఎప్పుడు అనిపించలేదా ఇంకా వచ్చిద్దో రాదో నోటిఫికేషన్? లేదు, ఖచ్చితంగా వస్తుందని మాకు నమ్మకం. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇంకా నమ్మకం ఎక్కువైపోయింది. కొన్ని
ఫీల్డ్లో మా వారు చాలా డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు ఆ శాలరీలు ఆగిపోవడం అయ్యి చాలా జరిగింది. తర్వాత బాబు గారు వచ్చిన తర్వాత అన్నీ ఇంత తొందరగా జరిగిద్దని సంవత్సరంలోనే రిక్రూట్మెంట్ అంతా అయిపోయింది. జరుపుకుంటా 2-3 నెలలు లేట్ అయింది. అయినా వస్తుందని ఖచ్చితంగా నమ్మకంతో ఉన్నాం. అమ్మ, మీ పేరు? అలివేలు. ఎన్ని సంవత్సరాలు కష్టం అండి? దగ్గర 4 years. అలా ఉండేదండి ఈ 4 years లో. అంతట్టు మీ మదర్ చెప్పినట్లుగా పెళ్లి తర్వాత పిల్లలు ఎంత చదువుకోవటమే స్ట్రగుల్ అనుకుంటే అందులో ఇవి మెయింటైన్ చేస్తూ చదువుకోవడం అనేది ఇంకా కష్టం కదా. ఏంటి మీ స్ట్రగుల్స్ ఎలా ఉండేది? మా డాడీ బాగా సపోర్ట్ చేశారు, అలాగే మా హస్బెండ్ కూడా బాగా సపోర్ట్ చేశారు. పిల్లల్ని మా అత్తయ్య మా మదర్ చూసుకున్నారు. ఇంకా అలా నేను కోచింగ్కి వెళ్ళి నేను చదువుకున్నాను, హాస్టల్లో ఉండి చదువుకున్నాను. 2022లో ఇచ్చింది కదా నోటిఫికేషన్. అప్పుడే కేసులని అవని ఇవని చెప్పి ఆగుతా వచ్చినటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా గివప్ ఇవ్వాలనిపించలేదు. ఇక వచ్చిందో రాదు, టైం వచ్చింది, చదువుకుందాము, గివప్ ఇవ్వకుండా అని చెప్పేసి మెల్లమెల్లగా సిలబస్ అంతా కంప్లీట్ చేసుకున్నాం. అది నాకు కొద్ది ప్లస్ అయింది, గ్యాప్ రావడం. నా వరకు నాకు ప్లస్ అయింది. మిగిలిన వాళ్ళ గురించి చాలా లేట్ అయింది అనుకున్నారు కానీ నా వరకు నాకు ప్లస్ అయింది. 3 years బాగా కష్టపడి మొత్తం కంప్లీట్ చేసుకొని క్లియర్ అయింది. ఫస్ట్ అటెంప్ట్ ఉన్నారా ఈ గవర్నమెంట్ లో ఎంత ఫాస్ట్ గా 1.5 year లోనే రిక్రూట్మెంట్ అంతా కూడా పూర్తవుతుంది. అప్పటికే 3 years లేట్ అయింది. వీళ్ళు ఇంకెంత లేట్ చేస్తారో అనుకున్నా కానీ 1.5 year లో త్వరగా కంప్లీట్ చేశారు. అమ్మ, మీ పేరు? అంజనాదేవి. ఏం చేస్తుంటారమ్మా? వ్యవసాయం. ఎవరికి వచ్చింది జాబ్ ఇప్పుడు? ఈ అమ్మాయికి వచ్చింది కూతురు చైతన్య. ఎన్ని సంవత్సరాల నుంచి కష్టం మీ అమ్మాయిది? ఈ ఉద్యోగం కోసం ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడతాను? 3 ఏళ్ళు అయింది. ఎట్లా అంటే ఆ అమ్మాయి కష్టం ఎలా ఉండేది? ఉద్యోగం కోసం 3 సంవత్సరాలు చదువుకోవటం కానీ ట్రైనింగ్ కానీ? ట్రైనింగ్ కోచింగ్ సెంటర్ తిరుపతిలో ఉంది. 3 సంవత్సరాల్లో ఎప్పుడైనా అనిపించలేదా అంటే నోటిఫికేషన్ రావట్లేదు ఆపేద్దాం అని? చాలా బాధపడతా ఉండేది, రాలేదు నోటిఫికేషన్ అని బాధపడతానే ఉండేది. ఇప్పుడు వచ్చేసింది. ఉద్యోగం వచ్చిందని వినగానే ఎలా అనిపించిందమ్మా మీకు? ఏం బాగా మంచిగా వస్తుంది, ఉద్యోగం పర్వాలేదు అనుకున్నాను. మీ అమ్మాయిని చదివించుకోవడానికి మీరు పడ్డ కష్టాలు ఎలా ఉన్నాయి? అంటే బుక్స్ కొనుక్కోవడానికి కానీ, స్టడీ హాల్స్ కానీ, కోచింగ్లకు కానీ? కష్టంలో కదా వ్యవసాయం చేసుకునే వాళ్ళకి మాకి కష్టం లేకుండా ఇట్లా ఇష్టపడే కదా పిల్లలను చదివించుకోవాలని. 3 సంవత్సరాలు కదా, 3 సంవత్సరాల్లో ఎప్పుడైనా ఇక్కడితో ఆపేసేద్దాం అంటే మన వల్ల కాలేదు, మనకు స్తోమత లేదని అనిపించలేదమ్మా? ఏం ఆపిస్తాం అనుకో, సాధిస్తాలనేది ఉండింది. అమ్మాయి సాధించాలని. మామూలుగా ఆడపిల్లలు అనగానే ఒక 18-19 సంవత్సరాలు రాగానే పెళ్లి చేసేద్దాం, పంపించేద్దాం అనుకున్నారు కదా. మీరు ఎందుకంత కసిగా నా కూతురికి ఉద్యోగం రావాలని ఎందుకు ఆలోచించారు? మనము కష్టపడుతున్నాం, పిల్లలు కూడా అట్లా కష్టపడకుండా బాగా లైఫ్ బాగుండాలని. దాని గురించి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు నమ్మకం ఉందమ్మా ఇంత తొందరగా జరిగిద్ది, ఇచ్చిన సంవత్సరాల్లో ఉద్యోగాలు ఇచ్చేస్తారు అనుకున్నాము. సార్ మారింది కదా ప్రభుత్వము, వస్తుంది ఎట్లయినా అని అనుకున్నాం. ఏంటి ప్రభుత్వానికి ఏం చెప్తావు? ఈ రోజు మీ అమ్మాయికి ఉద్యోగం ఇచ్చారు కదా, ఏం చెప్తావు ప్రభుత్వానికి? ఏం చెప్తాను, థ్యాంక్స్ అని చెప్తాను. అమ్మ, మీ పేరు? చైతన్య సార్. ఎన్ని సంవత్సరాల కష్టం మీకు ఇది ఉద్యోగం? 3 years నుంచి చదువుకుంటాను. మా అన్న సపోర్ట్ బాగా ఉంది, మా నాన్న కూడా బాగా సపోర్ట్ చేస్తారు, మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా బాగా సపోర్ట్ చేస్తారు, మా రిలేటివ్స్ అంతా కూడా అమ్మాయికి ఎందుకు అంటే అమ్మాయి ఇలాంటి ప్రొఫెషన్ ఎందుకు అని అన్నప్పుడు కూడా మా అన్న ఎక్కడ గివ్ అప్ ఇవ్వలేదు. మా నాన్న కూడా ఇంట్లో వాళ్ళు కూడా అందరూ ఎట్లయినా సాధిస్తుంది, ఎట్లయినా జాబ్ తెచ్చుకోవాలి, మనకంటూ ఒకరు ఉండాలని చెప్పి. అంటే మా ఊర్లో ఇలాంటి ప్రొఫెషన్ లో ఎవరు లేరు, అంటే మాది ఒక పల్లెటూరు కాబట్టి దీంట్లో ఎవరు లేరు. అందుకోసం మా ఊరికి కూడా నాదే ఫస్ట్ పోలీస్ జాబ్, మా మండలంలో కూడా నాదే ఫస్ట్ జాబ్, ఈ నోటిఫికేషన్ లో నాదే ఫస్ట్ జాబ్. కానీ నేను చిన్నప్పటి నుంచి మా నాన్న చిన్నప్పటి నుంచి కూడా మా ఊర్లో ఒక పోలీస్ జాబ్ లేదు, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎవరు కూడా నాదే ఫస్ట్ పోలీస్ జాబ్. ఒక అమ్మాయి టీ షర్ట్ వేసుకొని ట్రాక్ ప్యాంట్ వేసుకొని రోడ్డు మీద పరిగెత్తేటప్పుడు ఒక అబ్బాయి లాగా ఇట్లా చేస్తే వస్తుందా లేదా అని మూఢనమ్మకంతో చదివడం కూడా ఆపేసి 10th లోనే పెళ్లిళ్ళు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక అమ్మాయి కూడా ఏదైనా సాధిస్తుంది అని చూపించడానికి నేనే ఫస్ట్ రోల్ మోడల్ అనుకున్నా. మా ఊర్లో కూడా అందరిని అట్లనే పంపించి చదివించి ఆడపిల్లలు మగపిల్లలు అని తేడా లేకుండా అందరూ కూడా మంచిగా ముందుకు పోవాలని నేను కోరుకున్నాను. అంటే మీది అంత మారుమూర పల్లెటూరు అయినప్పుడు సాధారణంగా అందరూ మీరు అన్నట్లుగానే 18-19 సంవత్సరాలు రాకుండానే పెళ్లిళ్ళు చేసి పంపించేటువంటి పరిస్థితులు ఉన్నాయి పల్లెటూరులో. మరి అలాంటిది మీ ఫ్యామిలీ ఇంత నిబద్ధతతో మిమ్మల్ని చదివించాలి, ఉద్యోగం తెచ్చుకోవాలనడానికి అంటే బ్యాక్ ఎండ్ స్టోరీ ఉంది సార్. అంటే మా అన్న ఆల్రెడీ IAS ప్రిపేర్ అవుతా ఉండేవాడు. మా పెద్దన్న మా నాన్న చాలా కష్టపడి వ్యవసాయం అయినప్పటికీ అన్ని పొలాలు అమ్మేసి అయినా కూడా ఆ బిడ్డలందరినీ గవర్నమెంట్ జాబ్ లో సెటిల్ చేయాలనుకున్నాడు. ఇంకా అట్లే మా అన్న కూడా పంచాయత్ సెక్రటరీ సివిల్స్ ప్రిపేర్ అయ్యాడు, గ్రూప్స్ కూడా రాశాడు. తనే నా రోల్ మోడల్. అట్లా కష్టపడి చదువుకోవాలి అమ్మాయి అనేది అని చెప్పకుండా మా అన్న ఎంకరేజ్మెంట్ తో మా ఆయన చాలా ఇట్లా ముందరకు పంపించేస్తున్నాడు. డబ్బులంతా కూడా మా అన్ననే ఖర్చు పెట్టేసి మా అన్న పంచాయత్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాడు సచివాలయంలో. ఇంకా తన డబ్బులతోనే నన్ను ఇట్లా ప్రోత్సహించి పంపించేసినాడు. మీ స్ట్రగుల్స్ ఎలా ఉన్నాయి ఈ 3 years కోచింగ్ తీసుకునేటప్పుడు? అంటే ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు నేను ప్రిపేర్ అయినప్పుడు అంటే ఒక కాన్ఫిడెంట్ అనేది రోజు తగ్గిపోతా అనిపించింది. అంటే ఇంకా అయిపోయే కొద్దీ ఇంకా నాలో ఇంకెప్పుడు నేను సెటిల్ అవ్వాలి, ఎప్పుడు మా అమ్మ మనల్ని పోషించుకోవాలి అనే ఫీలింగ్ ఉండేది.
ఇప్పుడు అదంతా ఏం లేదు. అంటే 3 సంవత్సరాలు రన్నింగ్ చేసేటప్పటికి కానీ, ప్రిలిమ్స్ అప్పటికి కానీ, మెయిన్స్ అప్పటికి కానీ ఇయర్లీ డబ్బులు ఖర్చు పెట్టడం చాలా కష్టం అనిపించేది. అది కాక నేను ఉండేది హాస్టల్లో 4,000 మనీ పే చేయాలంటే ఇంట్లో వాళ్ళని అడగాలంటే చాలా బాధగా అనిపించేది. అయినప్పుడు మా ఇన్స్టిట్యూట్ లోనే ఎట్లా కొట్ల లైబ్రరీలలో, స్టడీ హాల్లో ఎక్కడ కూడా ఈ అవసరం నాకు 1000 రూపాయలు కావాలంటే ఎందుకని అడగకుండా మా ఇంట్లో వాళ్ళు నాకు డబ్బులు వేసేవాళ్ళు. వాళ్ళ కష్టం ఎట్లుందో కూడా నాకు తెలియకుండా పెంచినారు. అట్లా వాళ్ళ సపోర్ట్ వల్లే ఈ 3 years అంతా లాగేస్తున్నాను. ఓవరాల్ గా అంటే ఇది 2022లో వచ్చిన నోటిఫికేషన్ కదా, గత 2.5 సంవత్సరాలు అలాగే టైం అయిపోయింది. మీరు కూడా ఇంత తొందరగా నోటిఫికేషన్ క్లియర్ చేస్తారు, రిక్రూట్మెంట్ జరిగింది అనుకున్నారు? అంటే లేదండి, నేను తెలంగాణలో ఆల్రెడీ అటెండ్ చేశాను. ఇది కూడా క్లియర్ అయిపోయింది. ప్రిలిమ్స్, ఎస్ఐ, మెయిన్స్ 2 కూడా. దాని తర్వాత ఇప్పుడు ఏపీలో ఎస్ఐ రాశాను, అది పోయింది. ఇట్లా రాసుకుంటే ఎక్కడ గివప్, ఇదే లాస్ట్ ఛాన్స్, ఇంకా కొట్టేయాలి. 25 years లోపు గవర్నమెంట్ జాబ్ లో సెటిల్ అవ్వాలనుకున్నా. కాకపోతే గవర్నమెంట్ ఇట్లా లేట్ చేసే కొద్దీ అదొక ఫీలింగ్ ఉండేది, అయిపోతుందా కాదనే టెన్షన్ ఉండేది. కాకపోతే ఫైనల్ గా 1 year లోనే జనవరిలో ఈవెంట్స్ కండక్ట్ చేశారు. జూన్ 1st మెయిన్స్ జరిగింది. ఈవెంట్స్ క్లియర్ అయ్యాయి, మెయిన్స్ ఎగ్జామ్ క్లియర్ అయిపోయింది. అట్లే మెడికల్ అయ్యింది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది. ఫైనల్ లో సక్సెస్ అయిపోయింది. మాకు ఇట్లా 1 year లోనే మమ్మల్ని ఇలాంటి పొజిషన్ లో, మా అమ్మ మా నాన్న ఇలాంటి పొజిషన్ లో చూసినందుకు మన సీఎం గారికి నేను థ్యాంక్స్ చెప్తాను. జాబ్ వచ్చిన తర్వాత మొన్నటి వరకు పడ్డ కష్టం అంతా కూడా ఫలితం వచ్చింది కదా, ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు చాలా సంతోషంగా ఉందండి. దీనికోసం ఎలా కష్టపడ్డారు? దీనికోసం అంటే నేను ఈవెంట్స్ చాలా హార్డ్ గా అయ్యాయండి. ప్రతిదీ కూడా క్రమబద్ధతతో ఎటువంటి ఇది లేకుండా చాలా బాగా జరిగింది. అంటే కరప్షన్ అల్టిమేట్ ఏం లేకుండా చాలా ఎక్సలెంట్ గా జరిగిందండి. అంతా రిక్రూట్మెంట్ అంతా చాలా పకడ్బందీగా జరిగిందండి. ఎక్కడైనా అనిపించిందండి, అంటే ఎక్కడైనా రికమెండేషన్లకు కానీ లేదంటే ఎలా ఎక్కడైనా అనిపించిందా? అటువంటిది ఏమీ లేదండి. రికమెండేషన్స్ అలాంటివి ఏమీ జరగలేదు. ప్రతిదీ కూడా పకడ్బందీగా జరిగిందండి. అటువంటి ఇది ఏమి జరగలేదు. అంటే అనుకున్నారండి గవర్నమెంట్ వచ్చిన ఇంత ఫాస్ట్ గా రిక్రూట్మెంట్ జరుగుతుంది, ఇంత ఫాస్ట్ గా ఉద్యోగాలు వస్తాయని అనుకున్నారు? అనుకోలేదండి. మేము 2022 నుంచి చాలా వెయిట్ చేసాము. ప్రభుత్వం మారిన తర్వాత అన్ని యాక్షన్స్ చాలా ఫాస్ట్ గా చేసి రిక్రూట్మెంట్ చేసి ట్రైనింగ్ కూడా పంపించేస్తున్నారండి. 21 నుంచి మాకు ట్రైనింగ్ సెంటర్స్ కి రిపోర్ట్ చేయమన్నారు. చాలా సంతోషంగా ఉందండి. చాలా ఫ్యామిలీ మెంబర్స్ చాలా ఆనందంగా వ్యక్తపరుస్తున్నారండి. మీకు సపోర్ట్ గా ఉండి ఇలాంటివి అన్ని జరిగిన చేసి అప్పటికి వచ్చే మళ్ళీ అక్టోబర్ లో కూడా మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తామని మొత్తం అంటే ఓవరాల్ గవర్నమెంట్ కి ఏం చెప్పదలుచుకున్నారు? గవర్నమెంట్ కి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం అండి. ఎందుకంటే ఇంత త్వరగా నోటిఫికేషన్స్ ఎవరు ఇవ్వలేదు ఇంతవరకు. ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు. డిఎస్సి కూడా 15,000 సంథింగ్ అన్ని రిక్రూట్మెంట్ చేసి మళ్ళీ వెంటనే నోటిఫికేషన్ అంటే ఇంకా యువతలోన ఒక ఉద్యోగం చేయాలని ఒక కసి ఇంకా పెరుగుతుందండి. దానికి మరీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అండి. బాబాయ్ గారు, మీ పేరండి? మా పేరు దస్తగిరి, వెలవలి, రాజుపల్లి మండలం, పొదురు తాలూకా. ఎట్లా ఉందండి ఈ రోజు మీ కొడుకు కొన్ని రోజుల్లో పోలీస్ గా రాబోతా ఉన్నాడు, ముందుకి ఎట్లా అనిపిస్తా ఉంది? చాలా గర్వంగా, ఉత్సాహంగా, ఆనందంగా ఉంది సార్ ఈరోజు. ఇప్పుడు ఇంతకుముందు ఈయన ప్రభుత్వంలో ఉండేప్పుడు అప్లై చేసినాడు, అప్పుడు అంత కొద్దిగా పోయినాడు, నా నుండి ఎదురు చూసి పెట్టుకొని ఉన్నాడా. ఇంతవరకు ఈనాటికి మాకు ఫలితం అనేది దక్కింది. మళ్ళీ ఈయన ప్రభుత్వం. ఎన్ని సంవత్సరాలు కష్టం మీ కొడుకుది? ఎన్ని సంవత్సరాల నుంచి దీనికోసం ప్రయత్నిస్తా ఉన్నాడు? 3 సంవత్సరాల నుంచి పూర్తి పాల్గొన్నారు సార్. 3 సంవత్సరాలు కొడుకుని చదివించడానికి గానీ, ఆ ట్రైనింగ్ అయ్యే గానీ, ఆ ఇన్స్టిట్యూట్లకు గానీ ఆ డబ్బులు పరిస్థితి ఎలా పెట్టేవారు? మేము సార్ కష్టం చేసుకుని వ్యవసాయం పొలం చేసుకుంటాం వాళ్ళము. ఏమన్నా కానీ చదువుకొని ఏదో ఈ జాబ్ కావాలనేది ఉంది అని కాబట్టి మేము కష్టపడి చదివించి కోచింగ్లు ఇప్పించి కర్నూలు, కడప ట్రైనింగ్ పాయింట్ కానీ అవన్నీ చేయించాం సార్. చేయించేందుకు ఈనాటికి మాకు ఫలితం దక్కింది. నాకంటే ఎప్పుడైనా అనిపించింది అంటే 3 సంవత్సరాలుగా అతను ప్రయత్నించడం, మళ్ళీ మిస్ అవటం, 1-2 మార్కులు గతంలో కానీ అనిపించి ఇంకా అవసరం అని ఎప్పుడైనా అనిపించింది సార్. కొద్ది రోజులు చూసి ఇంకా ఏం వీళ్ళు వదిలేదు లేదు, మనం కష్టం చేసుకుంటే సరిపోతుంది, ఇంకా ఎందుకు ఈ జాబులు వచ్చేటట్లు లేవు అనేది కూడా రిస్క్ వచ్చింది సార్. మాకు గుర్తేని రోజులు వదిలేసి నేను గుర్తు సార్. మళ్ళీ అసలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా మామూలుగా సాధారణంగా ప్రభుత్వాలు అనగానే ఎలక్షన్స్ కి ముందే నోటిఫికేషన్లు ఇవ్వటం, ఎలక్షన్ కి ముందు ఉద్యోగాలు ఇవ్వటం చూసాం. కానీ వీళ్ళు మాత్రం తెలిసిన సంవత్సరంన్నరలోపే ఇప్పుడు కానిస్టేబుల్ ప్రమాణం చేసుకుంటున్నారు కదా, మీకు నమ్మకం ఉందండి ఇస్తారని? అంటే ఈయన వచ్చినాక ఇవ్వగలుగుతా అనేది ఒకటి మాకు లోపల ఉన్నది సార్. పూర్తి చేస్తాడు. అన్న, మీ పేరు అన్న? నా పేరు శివప్రసాద్ సార్. ఏంటి మీకు ఎన్ని సంవత్సరాల కష్టం ఈ రోజు ఈ కళ నెరవేరడానికి? దీని వెనక ఎన్ని? నాది 2018లో డిగ్రీ అయిపోయింది. అయిపోగానే మన చంద్రబాబు సార్ ప్రభుత్వంలోనే జస్ట్ అప్పట్లో ఫస్ట్ అటెంప్ట్ లో కొన్ని మార్కులతో మిస్ అయ్యాను. ఇంకా మళ్ళీ అదే ప్రిపరేషన్ అవుతూ వచ్చాను సార్. దాని తర్వాత నోటిఫికేషన్ రాలేదు. వచ్చినా కూడా మధ్యలో బ్రేక్ పడి జరిగిపోయింది తెలుసు. మళ్ళీ ఇంకా లోకేష్ సార్ యుగలంలో చెప్పినట్టుగానే మనకి ఏదైతే ఉందో చెప్పిన ప్రకారం ఈవెంట్స్ పెట్టడం అయితే అదేవిధంగా మెయిన్స్ కండక్ట్ చేసి రిజల్ట్స్ వదిలి ఇలా జరిగింది సార్. దీనికి దాదాపు 3 సంవత్సరాల ప్రయాణం జరిగింది సార్. 2018లో ఎంత కట్ ఆఫ్ తో మిస్ అయింది? ఎంత? అప్పుడు నేను స్టార్టింగ్ స్టేజ్ లో సార్, నాకు అప్పుడు కట్ ఆఫ్ 10 మార్కులతో మిస్ అయింది.
ఇప్పుడు నేను కట్ ఆఫ్ కన్నా 3-4 మార్కులు కట్ ఆఫ్ కన్నా 6 మార్కుల ఎక్స్ట్రాతోనే సాధించాను, ఉద్యోగం సాధించాను. మరి ఎందుకు ఎప్పుడైనా అనిపించిందండి గతంలో 2018 తర్వాత 2022 వరకు 4 సంవత్సరాల వరకు నోటిఫికేషన్ లేనటువంటి పరిస్థితి, 2022 సంవత్సరంలో నోటిఫికేషన్ ఇచ్చినా కానీ 3 సంవత్సరాలు దాంతో కాలయాపన చేసినటువంటి పరిస్థితి, ఇంకా అవసరమా ఆపేద్దాం అన్న పరిస్థితిలో వచ్చాయి. చాలా సార్లు అనిపించాయి. ఎందుకంటే నాతోటి వాళ్ళ విద్యార్థులు చదువుకున్న వాళ్ళు సాఫ్ట్వేర్ అటు ఇటు వైపు వెళ్ళారు. కానీ మనమంటే ఒక పట్టుదలతో గవర్నమెంట్ జాబే, ఈ పోలీస్ జాబే సంపాదించాలనే దేనితో ఎటువైపు పోకుండా ఇంటి దగ్గరే పొలం పని చూసుకుంటూ అలా ఇలానే ప్రిపేర్ అవుతున్నాను. కానీ అందుకు ప్రతిఫలం తప్పకుండా నాకు దక్కిందని నేను అనుకుంటున్నాను. మీకు నమ్మకం ఉందా అన్న, అంటే ఇంత తొందరగా నోటిఫికేషన్ క్లియర్ అవుతుంది, ఇంత తొందరగా రిక్రూట్మెంట్ జరుగుతుంది అనుకున్నారా? ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత సార్ ఒక్కోటి చెప్పేది చేస్తూ వచ్చారు. దాన్ని బట్టి మనం కూడా నమ్మకంతోనే కష్టపడ్డాము, చదువుకున్నాము, అయిపోయింది సార్. ఈ రిక్రూట్మెంట్ విషయంలో ప్రభుత్వం ఎక్కడైనా లోపాలు కనిపించాయంటే రికమెండేషన్లు, లంచాలు అలా ఏం లేవు సార్. అంత న్యాయబద్ధంగా ప్రతిదీ మనకు డిజిటల్ పద్ధతిలోనే ఆధారిత పద్ధతిలోనే అన్ని కూడా కరెక్ట్ గానే జరిగినాయి. ఇక్కడ అనిపించలేదు. ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రభుత్వానికి కానీ లేదంటే మీరు అన్నటువంటి లోకేష్ గారికి కానీ? థ్యాంక్ యూ లోకేష్ సార్, థ్యాంక్ యూ సీఎం సార్, అందరికీ ప్రభుత్వానికి మా కళలో మమ్మల్ని చూపించుకునేందుకు గాను థ్యాంక్స్. ఇది మా పేరెంట్స్ వాళ్ళ కళ్ళలో ఆనందం చూడగలిగాము. ధన్యవాదాలు సార్. అన్న మీ పేరు? అమ్మటి వీర వెంకటయ్య, మాది రాజమండ్రి. ఎట్లా ఉంది, ఏమనిపిస్తా ఉంది? ఎన్నో రోజులు కళ అయి ఉంటుంది ఉద్యోగం అనేది, ఎలా అనిపిస్తా ఉంది? చాలా ప్రౌడ్ గా ఉంది సార్. ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డారు? 3 years నుంచి. ఫస్ట్ అటెంప్ట్ 2022 దగ్గర నుంచి 2022 నుంచి నోటిఫికేషన్ వచ్చిన కాడి నుంచి ఇప్పటి వరకు ఫస్ట్ అటెంప్ట్. ఈ 3 సంవత్సరాలు ఎలా అనిపించింది అన్న? అంటే నోటిఫికేషన్లు ఇచ్చి ఆపేసుకుంటా వచ్చారు, గ్యాప్ పెట్టా వచ్చారు, ఏమనిపించింది అంటే తొందరగా ఇవ్వడం మంచిది అనిపించింది. ఇప్పటికైనా క్లియర్ చేసినందుకు సంతోషంగా. అంటే అయిపోయింది అనుకున్నారంటే ఇంత తొందరగా అవుతుంది గవర్నమెంట్ మారిన తర్వాత? తొందరగానే చేసింది, ఎందుకంటే కొన్ని కేసుల వల్ల లేట్ అయింది, కానీ లేకపోతే ఇంకా తొందరగానే. ఎట్లా ఉండేది అంటే ఈ ఉద్యోగం కోసం మీరు చదువుకునేటప్పుడు కానీ ప్రాక్టీస్ చేసేటప్పుడు కానీ ఎలా ఉండేది? ఆ బాధ ఎలా ఉండేది? ఆ స్ట్రగుల్స్ ఎలా ఉండేది? స్ట్రగుల్స్ అంటే ఇంకా స్టూడెంట్ లైఫ్ అంతే అండి, ఎప్పుడైనా స్ట్రగుల్స్ ఎక్కడైనా. అంటే పేరెంట్స్ వదిలేసి మన ఎందుకు వచ్చినా కూడా ఇంకా వాళ్ళకి సాయం పడకుండా మన ఇండివిజువల్ గా కూడా లేకుండా వాళ్ళు పంపించిన అమౌంట్ తో మనం కష్టపడతాం. చాలా స్ట్రగుల్ గానే ఉంటుంది. మీకు జాబ్ వచ్చింది అనగానే ఏంటి మీ పేరెంట్స్ రియాక్షన్ ఏంటి? ప్రౌడ్ గా ఫీల్ అయ్యారు. ఈ 1.5 year లోనే రిక్రూట్మెంట్ పూర్తి అవుతుంది అనుకున్నారా? ఇంకా జనరల్ గా రాజకీయ పార్టీలు కానీ ఎలక్షన్స్ ముందు ఇచ్చేటువంటి నోటిఫికేషన్లు చూస్తూ ఉంటాం, నోటిఫికేషన్ కానీ రిక్రూట్మెంట్లు కానీ ఓట్ల కోసం. కానీ వీళ్ళు మాత్రం 1.5 year లోనే పూర్తి చేశారు కదా, అనుకున్నారా ఇంత ఫాస్ట్ గా జరుగుతుంది? అవుద్ది అనుకున్నాం. ఆల్రెడీ చెప్పిన ఎలక్షన్ టైంలోనే కానీ చెప్పారు క్లియర్ చేస్తామని, తొందరగా క్లియర్ చేసి. మరి ఏం చెప్తారు ఓవరాల్ గా లోకేష్ గారు కానీ? అన్నీ ఏముందని పాజిటివ్.